ఆపరేషన్ సింధూర్పై ప్రత్యేక కార్యక్రమం మీరిప్పుడు వింటారు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతం పెహల్గాంలో ఏప్రిల్ 22వ తేదీన ఉగ్రవాదులు విచక్షణరహితంగా జరిపిన దాడిలో 28 మంది పర్యాటకులు మృతి చెందడం అత్యంత విషాదకరం. ఉగ్రవాదులు అమానవీయంగా చేసిన ఈ దాడిని భారత ప్రజలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ప్రపంచ దేశాలు కూడా ఈ రాక్షస చర్యను ముక్తకంఠంతో ఖండిస్తున్నాయి. ఉగ్రవాద నిర్మూలనలో భారతదేశానికి అండగా ఉంటామని హామీ ఇస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం ఈ దుర్ఘటనపై సైనిక, వైమానిక, నౌకాదళ అధికారులతో అనేకసార్లు సమీక్షలు జరిపి ఈరోజు ఆపరేషన్ సింధూర్ కార్యక్రమం అమలు చేసింది. ఉగ్రవాద స్థావరాలను సమూలంగా ధ్వంసం చేసి ఉగ్రవాదులను ఏరివేయటమే కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన ఆపరేషన్ సింధూర్ ప్రధాన లక్ష్యం. పాకిస్తాన్లోని పౌరులకు, వారి నివాసాలకు ఎటువంటి నష్టం జరగకుండా ఈ చర్య చేపట్టడం భారతదేశ సైన్య ప్రతిభా పాటవాలకు దర్పణం పడుతోంది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ కార్యక్రమం పట్ల దేశ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ దేశాలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఉగ్రదాడి జరిగిన పహల్గాం వద్ద బైసరన్ ప్రాంతం ప్రకృతి అందాలకు, రమణీయతకు ప్రసిద్ధి చెందింది. ఈ ప్రాంతాన్ని భారత మినీ స్విట్జర్లాండ్ అని పిలుస్తారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుండి ఈ ప్రాంతానికి వచ్చిన పర్యాటకులు కుటుంబ సభ్యులతో వచ్చి ఆహ్లాదంగా ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తున్న తరుణంలో ఉగ్రవాదులు తుపాకులతో పర్యాటకులపై విచక్షణారహితంగా 28 మందిపై కాల్పులకు పాల్పడ్డారు. ఈ దాడిని 2008వ సంవత్సరంలో ముంబైలో జరిగిన ఉగ్రవాద దాడి తరువాత అత్యంత ఘోరమైన దాడిగా యావత్ ప్రపంచ ప్రజలు పరిగణిస్తున్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర ప్రజలు కూడా ఈ దారుణ ఘటనను నిరసిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్కు సంబంధించి 370 ఆర్టికల్ను కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన తరువాత ఆ రాష్ట్రం అనేక విధాలుగా అభివృద్ధి చెందుతోంది. పర్యాటక రంగం గణనీయంగా అభివృద్ధి చెందుతోంది. పర్యాటకుల సంఖ్య కూడా విశేషంగా పెరుగుతోంది. తద్వారా వస్తున్న ఆ రాష్ట్ర ఆదాయాన్ని రాకుండా చేయటమే లక్ష్యంగా ఉగ్రవాదులు ఈ దాడికి ఒడిగట్టారు. ఇదే విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా అన్నారు. ఏప్రిల్ 22వ తేదీన పెహల్గాంలో ఉగ్రవాదులు జరిపిన దాడిని ప్రతి భారతీయుడి మనసును కలిచివేస్తోందని, బాధిత కుటుంబాల పట్ల భారతీయులు సానుభూతి వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఉగ్రవాద దాడికి పాల్పడిన వారి చర్యలను చూసిన ప్రతి భారతీయుని రక్తం మరుగుతోందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. కాశ్మీర్లో శాంతి పరిస్థితులు తిరిగి నెలకొంటున్నాయని, పాఠశాలలు, కళాశాలల్లో ఒక ఉత్తేజం కనిపిస్తోందని, ఇది గిట్టని ఉగ్రవాదులు ఈ పిరికి చర్యకు పాల్పడ్డారని అన్నారు. ఉగ్రవాదులు భూమి అంచుల్లో ఎక్కడ దాగినా భారత ప్రభుత్వం వారిని మట్టుపెడుతుందని నరేంద్ర మోదీ హెచ్చరిస్తూ, From the soil of Bihar, I say to the whole world, India will identify, track and punish every terrorist and their backers. We will pursue them to the ends of the earth. India's spirit will never be broken by terrorism. Terrorism will not go unpunished. Every effort will be made to ensure that justice is done. The entire nation is firm in this resolve. Everyone who believes in humanity is with us. I thank the people of various countries and their leaders who have stood with us in these times. పెహల్గాం ఉగ్రదాడి జరిగిన మరుక్షణం నుండే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తదనంతర చర్యలకు ఉపక్రమించారు. ఏప్రిల్ 23వ తేదీన అత్యున్నత స్థాయి భద్రతా సమావేశం నిర్వహించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారులు, సైనిక, వైమానిక, నౌకాదళ అధికారులతో విస్తృత స్థాయిలో చర్చలు జరుపుతున్నారు. మరొకవైపు అమెరికా, రష్యా, ఫ్రాన్స్, బ్రిటన్, ఇజ్రాయెల్ వంటి అగ్రరాజ్యాల నాయకులకు ఎప్పటికప్పుడు తాజా పరిస్థితిని వివరిస్తున్నారు. ఉగ్రవాదుల ఏరివేతకు వ్యూహాత్మక దాడి చేయాలని నిర్ణయించారు. ఈ వ్యూహాత్మక చర్యలలో భాగంగా పాకిస్తాన్తో ఉన్న సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేశారు. సింధు నదిపై ఆనకట్టల సామర్థ్యాన్ని పెంచనున్నట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. జీలం తదితర ఉపనదుల విషయంలో కూడా ఇదే వ్యూహం అమలవుతుందని తెలిపింది. ఇప్పటికే చినాబ్ బేసిన్లోని డ్యాంలు, ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. సింధు జలాల ఒప్పందం నిలిపివేత పాకిస్తాన్కు సరైన జవాబని జలవనరుల నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఆ తరువాత భారత గగనతలంపై పాకిస్తాన్ విమాన రాకపోకలను కూడా నిలిపివేసింది. మరొకవైపు పాకిస్తాన్ నుండి భారతదేశానికి ఎగుమతి, దిగుమతులపై కూడా నిషేధం విధించింది.
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యలు పాకిస్తాన్ దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి. సింధు జలాల ఒప్పందం అంశంపై కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ పాకిస్తాన్ జలవనరుల శాఖ కార్యదర్శికి ఇప్పటికే లేఖ రాశారు. జమ్మూ కాశ్మీర్ను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదానికి పాల్పడుతోందని, అందువల్లనే ఈ ఒప్పందాన్ని నిలిపివేస్తున్నామని ఆ లేఖలో దేబశ్రీ ముఖర్జీ వివరించారు. ఏ ఒప్పందానికైనా పరస్పర విశ్వాసమే పునాది అని అన్నారు. పాకిస్తాన్ దుశ్చర్యలు సింధు ఒప్పందం కింద భారత హక్కులకు భంగం కలిగిస్తున్నాయని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. ఇంతటితో ఆగకుండా పాకిస్తాన్పై కేంద్ర ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకుంది. నిఘా వ్యవస్థను పటిష్టం చేసింది. జమ్మూ కాశ్మీర్లో నిఘా వ్యవస్థను మరింత ఆధునీకరించింది. సరిహద్దు భద్రతను మరింత పెంచింది. పాకిస్తాన్ నుండి చొరబాట్లను నిరోధించడానికి సరిహద్దులలో భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేసింది. సరిహద్దు ఫెన్సింగ్ను బలోపేతం చేస్తోంది. రాత్రిపూట నిఘాను పెంచింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ కఠిన వైఖరి, భద్రతా బలగాలు చేపడుతున్న కఠిన చర్యలు ఉగ్రవాదులకు ఒక బలమైన హెచ్చరికను ఇస్తున్నాయి. భారత ప్రభుత్వం తన పౌరుల భద్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తుందని, ఉగ్రవాదాన్ని ఏ రూపంలోనూ సహించబోమని ఈ చర్యలు స్పష్టం చేస్తున్నాయి. అంతేకాదు, పాకిస్తాన్లో తలదాచుకున్న ఉగ్రవాదులను ఏరివేయడానికి భారత సైన్యానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పూర్తి స్వేచ్ఛనిచ్చారు. ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసే విషయంలో అనువైన పరిస్థితిని సైన్యమే నిర్ణయించాలని ఆయన సూచించారు. ఈలోపు దేశంలోని కీలక ప్రాంతాలలో ప్రజలకు అవగాహన కలిగే విధంగా మాక్ డ్రిల్స్ నిర్వహించాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. అంటే ఏవైనా విపత్తులు, భూకంపాలు, యుద్ధ వాతావరణం సంభవించిన సమయంలో ఎటువంటి రక్షణ చర్యలు తీసుకోవాలో అవగాహన కల్పించడం మాక్ డ్రిల్స్ నిర్వహణలోని ముఖ్య ఉద్దేశం. మాక్ డ్రిల్స్లో భాగంగా ప్రథమ చికిత్స చేయటం, ఎవరైనా దాడి చేసినప్పుడు రక్షణ చర్యలు చేపట్టడం వంటి అంశాలు ఈ శిక్షణలో ఉంటాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచనలతో పహల్గామ్ ఉగ్రదాడికి ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత సైనిక, వైమానిక, నౌకాదళాధికారులు ఉగ్రవాదులకు గట్టి సమాధానం చెప్పారు. ఉగ్రదాడికి ప్రతీకారంగా మంగళవారం అర్ధరాత్రి దాటిన తరువాత భారత సైనిక, వైమానిక, నౌకాదళాలు సంయుక్తంగా ఆపరేషన్ సింధూర్ కింద మెరుపు దాడులతో విరుచుకుపడ్డాయి. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్తో పాటు పాకిస్తాన్లోని ఉగ్రమూకల స్థావరాలను ధ్వంసం చేశాయి. ఉగ్ర లక్ష్యాలపై పూర్తి ఖచ్చితత్వంతో ఈ దాడులు జరిగాయని భారత సైనికాధికారులు ప్రకటించారు. పాకిస్తాన్ సైనిక స్థావరాలపై ఎక్కడా దాడులు చేయలేదని స్పష్టం చేశాయి. దేశవ్యాప్తంగా కీలక ప్రాంతాలలో కేంద్ర ప్రభుత్వం మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్న నేపథ్యంలో భారత సైన్యం ఈ దాడులు చేయడం గమనార్హం. ఆపరేషన్ సింధూర్లో జైషే-ఏ-మహ్మద్ ఉగ్ర సంస్థ అధినేత మసూద్ అజార్ కుటుంబ సభ్యులు మరణించినట్లు వార్తలు వెలువడుతున్నాయి. జైషే-ఏ-మహ్మద్, లష్కరే-తోయిబా, హిజ్బుల్ ముజాహిద్దీన్ వంటి ఉగ్రవాద సంస్థలకు చెందిన స్థావరాలను ఈ దాడుల్లో లక్ష్యంగా చేసుకున్నారు. ముఖ్యంగా పాకిస్తాన్లోని బహవాల్పూర్లో భారత సైన్యం జరిపిన దాడుల్లో జైషే-ఏ-మహ్మద్ అధినేత మసూద్ అజార్కు చెందిన 10 మంది కుటుంబ సభ్యులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో మసూద్ సోదరి, బావ, మేనల్లుడు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఆపరేషన్ సింధూర్పై భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ ఢిల్లీలో ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, ఈ చర్య ఉగ్రవాదులకు, వారిని ప్రోత్సహిస్తున్న వారికి గట్టి హెచ్చరిక అని అన్నారు. కల్నల్ సోఫియా ఖురీషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్లు కూడా పాత్రికేయుల సమావేశంలో పాల్గొన్నారు. ముంబై ఉగ్రదాడి తరువాత ఏప్రిల్ 22 పెహల్గాం దాడి పెద్దదని, పర్యాటకులను అత్యంత పాశవికంగా కాల్చి చంపారని, సతీమణుల ముందే వారి భర్తలను కాల్చి చంపటం అత్యంత దుర్మార్గమని అన్నారు. ఈ దాడి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో సాధారణ పరిస్థితులను దెబ్బతీయటమే లక్ష్యంగా జరిగిందని అన్నారు. ఈ దాడికి ది రెసిస్టెన్స్ ఫ్రంట్ టీఆర్ఎఫ్ అనే సంస్థ బాధ్యత తీసుకుందని, ఇది ఐక్యరాజ్య సమితి నిషేధించిన లష్కరే-తోయిబాకు అనుబంధ సంస్థ అని వివరిస్తూ, आज सुबह जैसा कि आपको ज्ञात होगा, भारत ने इस तरह के सीमा पार हमलों का जवाब देने और उन्हें रोकने तथा उनका प्रतिरोध करने के अपने अधिकार का प्रयोग किया है. ये कार्यवाही नपीतुली, नॉन एस्केलेटरी, आनुपातिक और जिम्मेदारीपूर्ण है. ये आतंकवाद की इंफ्रास्ट्रक्चर को समाप्त करने और भारत में भेजे जाने वाले संभावित आतंकवादियों को अक्षम बनाने पर केंद्रित है. आपको यह भी स्मरण होगा कि 25 अप्रैल 2025 को संयुक्त राष्ट्र सुरक्षा परिषद ने पहलगाम आतंकवादी हमले पर एक प्रेस वक्तव्य जारी किया था, जिसमें आतंकवाद के इस निंदनीय कार्य के अपराधियों, आयोजकों, फाइनेंसरों और प्रायोजकों को जवाबदेह ठहराने
और उन्हें न्याय के दायरे में लाने की आवश्यकता पर जोर दिया गया था। भारत की आज की इस कार्यवाही को इसी संदर्भ में देखा जाना चाहिए। కల్నల్ సోఫియా ఖురేషీ మాట్లాడుతూ గత రాత్రి 1:05 నుంచి 1:30 మధ్య ఆపరేషన్ సింధూర్ నిర్వహించినట్లు తెలిపారు. పహల్గాం దాడి బాధితులకు న్యాయం చేసేందుకే ఈ దాడి ఆపరేషన్ చేపట్టామని, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో దశాబ్దాలుగా ఈ ఉగ్రవాదులు మౌలిక సదుపాయాలు కల్పించుకుని ఉన్నారని, వీటిలో నియామక కేంద్రాలు, శిక్షణా ప్రాంతాలు, లాంచ్ ప్యాడ్లు ఉన్నాయని వివరించారు. పక్కా నిఘా సమాచారంతో పౌరులకు ఎటువంటి నష్టం కలగకుండా అత్యంత జాగరూకతతో ఉగ్ర లక్ష్యాలను ఎంపిక చేసుకున్నామని సోఫియా ఖురేషీ పేర్కొంటూ, आज आपको 6 से 7 मई 2025 रात 1:05 से 1:30 बजे के बीच भारतीय सशस्त्र बलों द्वारा अंजाम दिए गए ऑपरेशन सिंदूर के बारे में जानकारी देंगे। ऑपरेशन सिंदूर 22 अप्रैल को पहलगाम में हुए विभत्स आतंकवादी हमले के शिकार मासूम नागरिकों व उनके परिवारों को न्याय देने के लिए लॉन्च किया गया था। इस कार्रवाई में 9 टेररिस्ट कैंप्स को टारगेट किया गया और पूरी तरह से इसे बर्बाद किया गया। వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ మాట్లాడుతూ, ఈ దాడులలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన ఆయుధాలను వినియోగించామని, తమ లక్ష్యంలో నిర్దిష్ట భవనాలను మాత్రమే ధ్వంసం చేశామని, తద్వారా సాధారణ పౌరులకు ఎటువంటి నష్టం కలగకుండా జాగ్రత్త వహించామని చెప్పారు. భారత సాయుధ బలగాలు ఎంతగానో సంయమనం పాటించాయని, పాకిస్తాన్ వైపు నుండి ఎటువంటి దుస్సాహస చర్యలు ఎదురైనా వాటిని తిప్పికొట్టేందుకు సర్వసన్నద్దంగా ఉన్నామని వ్యోమిక పేర్కొంటూ, Operation Sindoor was launched by Indian Armed Forces to deliver justice to the victims of Pahalgam terror attack and their families. 9 terrorist camps were targeted and successfully destroyed. Over the last 3 decades, Pakistan has systematically built terror infrastructure. It is a complex web of recruitment and indoctrination centers, training areas for initial and refresher courses, and launch pads for handlers. These camps are located both in Pakistan as well as Pakistan-occupied Jammu and Kashmir areas. కాగా ఉగ్రవాద శిబిరాలు సవాయి నాలా, సయ్యద్ బిలాల శిబిరం, గుల్పూర్ క్యాంప్, బర్నాలా క్యాంప్, అబ్బాస్ స్థావరం, సజ్జల క్యాంప్, మార్కజ్ తోయిబా, మార్కజ్ సుభనల్లా వంటి ఉగ్రవాద శిబిరాలను భారత సైన్యం ధ్వంసం చేయడం గమనార్హం. ఇదిలా ఉండగా ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడం పట్ల యావత్ దేశ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉగ్రవాదులు పాల్పడిన దారుణ హత్యలకు భారత్ స్పందనే ఈ ఆపరేషన్ అని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఎక్స్ వేదికగా స్పందించారు. ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో పికిలిస్తామని ఆయన హెచ్చరించారు. దేశ భద్రతా బలగాల చర్యల పట్ల ఎంతో గర్వంగా ఉందని అమిత్ షా పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఆపరేషన్ సింధూర్పై హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, దేశం మొత్తం పుట్టెడు శోకంలో మునిగిపోయింది. చనిపోయిన 27 మందిలో కూడా 2 ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇంత ఘాతుకంగా చంపిన తర్వాత దేశం మొత్తం కూడా ఒక డెసిసివ్ యాక్షన్, ఒక బోల్డ్ యాక్షన్ కోసం ఎదురు చూస్తుంది. అది నిన్న రాత్రి జరగటం. ఇలాంటి సమయంలో భారతదేశ సైన్యం 9 ప్రాంతాల్లో 15 కిలోమీటర్ల నుంచి దాదాపు 200 కిలోమీటర్ల లోపల వరకు వెళ్ళి అక్కడున్న మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్స్ కి దాడి చేయకుండా, అక్కడున్న సివిలియన్ క్యాజువాలిటీస్ లేకుండా కేవలం ఎవరైతే ఉగ్రవాద సంస్థలను ధ్వంసం చేయడం నిజంగా ఇది భారతదేశం ప్రతి ఒక్కరూ హర్షించదగ్గ విషయం. కాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందిస్తూ, ఉగ్రవాద స్థావరాలు, శిబిరాలపై దాడి అనివార్య చర్య అని, దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవటం, ఉగ్రవాదుల దాడుల నుంచి తన పౌరులను రక్షించుకోవటం అన్నది దేశానికి అత్యంత ముఖ్యమైన కర్తవ్యమని పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్ చేపట్టి తమకు మద్దతుగా నిలిచిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, భారత బలగాలకు పహల్గాం ఉగ్రదాడి బాధితుల కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. రాష్ట్రంలోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలికి చెందిన మధుసూదన్ పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయారు. ఆపరేషన్ సింధూర్పై ఆయన కుటుంబ సభ్యులు స్పందిస్తూ, ఉగ్రవాద శిబిరాలపై దాడి చేసి ధ్వంసం చేయటం సంతృప్తినిస్తోందని తెలిపారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత ప్రభుత్వం ప్రతిదాడులు చేయటం సంతోషంగా ఉందని మధుసూదన్ సోదరి విజయలక్ష్మి పేర్కొంటూ, ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మట్టుబెట్టడం, ఇలాంటి పరిస్థితుల్లో క్విక్గా రెస్పాండ్ అవడం అనేది మాకు ఎంతో కొంత ఓదార్పుగా అనిపిస్తుంది. దానికి మేము కృతజ్ఞత చెప్తున్నాము. అది సెంట్రల్ గవర్నమెంట్ ఇంత బాగా రెస్పాండ్ అయ్యి దేశం మొత్తం ఇదవ్వటం, ఆపరేషన్ సింధూర్ అని పెట్టడం, అది చాలా బాగా, అది చెప్పలేని ఫీలింగ్ అండి. మాటల్లో ఒళ్ళు కగురు పడిచింది అంటారు కదా, అట్లా చాలా బాగా అనిపించింది.
ఉగ్రవాదాన్ని రూపుమాపేందుకు భారత ప్రభుత్వం తీసుకున్న చర్యలు సరైనవని మధుసూదన్ బావ వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ, మొన్న జరిగిన ఉగ్రవాది దాడుల్లో మధుసూదన్ రావు ఒక అమాయక వ్యక్తిని బలి తీసుకోవడం జరిగింది. ఉగ్రవాదులు సింధూర ఆపరేషన్ పేరుతో మన భారత ప్రభుత్వము, ముఖ్యంగా మోడీ గారు గట్టి నిర్ణయం తీసుకొని ఈ రోజు అర్ధరాత్రి సుమారు 9 ఉగ్రవాద స్థావరాలపైన దాడులు చేసి ఉగ్రవాదులను హతమార్చడం జరిగింది. ఇది భారతదేశానికి ఒక ఊరట. ఈ సోమశెట్టి కుటుంబానికి గాని బంధువర్గానికి గాని కావల్లో ఉన్న ప్రజలకు కొంతవరకు ఊరట ఇచ్చిందని ఈ సందర్భంగా తెలియజేస్తారు. మరొక వైపు భారత సాయుధ బలగాలు ఖచ్చితమైన లక్ష్యాలను ఛేదించడం మనకు గర్వకారణమని ఢిల్లీలో ఈ రోజు జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన ప్రకటనకు మంత్రివర్గ సహచరుల హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ముందస్తుగానే ఖచ్చితమైన సమగ్రమైన సన్నాహకాలు చేసుకుని భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ను విజయవంతం చేసిందని నరేంద్ర మోదీ అన్నారు. యావత్ దేశ ప్రజలు మన వైపు చూస్తున్నారని, సైన్యం మనకు గర్వకారణంగా నిలిచిందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ఆపరేషన్ సింధూర్ కార్యక్రమం అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమావేశమై తాజా పరిస్థితిని వివరించారు. రేపు ఉదయం 11 గంటలకు అఖిలపక్ష సమావేశం జరగనుంది. ఆపరేషన్ సింధూర్ తదనంతర పరిస్థితి అఖిలపక్ష నేతలకు ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం వివరించనుంది. ఈ ఆపరేషన్కు సింధూర్ అని నామకరణం చేయడం ద్వారా ఆనాటి బాధితులకు నివాళులర్పించడంతో పాటు న్యాయం జరుగుతుందనే ఒక బలమైన సందేశాన్ని భారతదేశం యావత్ ప్రపంచానికి చాటిందనటంలో ఎటువంటి సందేహం లేదు. ఆపరేషన్ సింధూర్పై ప్రత్యేక కార్యక్రమం మీరింతవరకు విన్నారు. రచన కె చక్రవర్తి, వ్యాఖ్యానం కనపర్తి రాణి, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.